అవన్నీ రెడీ చేసాము, వీడియో చూస్తున్నారు కదా. చూడకపోతే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. అయితే పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అయ్యవారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం అనేది రాపించుకొని వస్తారు. అయితే మనం ముహూర్తం పెట్టిన సమయంలోనే పెళ్లి పనులు స్టార్ట్ చేసుకునేటప్పుడు పసుపు దంచుకుంటాం కదా. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అయ్యవారిని అప్పుడే అడుగుతామన్నమాట, పసుపు దంచుకోవడానికి మంచి రోజు చెప్పమని చెప్పేసి. ఇక మన ఇంట్లో కుదిరిన టైమ్స్ని బట్టి ఆ డేట్ ప్రకారం పసుపు దంచుకునే డేట్స్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. సో ఇక అయ్యవారు చెప్పిన డేట్ల ప్రకారం మనం పసుపు అయితే దంచుకుంటాము. పసుపు దంచుకున్న తర్వాత మనం పెళ్ళికి కావాల్సినవి, పెళ్లి బట్టలు కానివ్వండి, పెళ్లి సరుకులు కానివ్వండి, ఏవైనా సరే, పెళ్లి కార్డులు పంచడం కానీ ఇవన్నీ ఏవైనా సరే పసుపు దంచుకున్న తర్వాతే మనం పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేస్తాము. ఇక ఈరోజు పిన్ని ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని ఇక పసుపు దంచుకోవడానికి ముత్తైదులను అందరినీ పిలుచుకున్నారనమాట. ఇక ముందు రోజు నైటే తాంబూలానికి ఇవ్వడానికి సరుకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చుకున్నారు. ఇది మా ఏరియాలో చేసే పద్ధతి నేను చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. మా సైడ్ అయితే చేసే పద్ధతి నేను చెప్తున్నాను అనమాట. సో ఇక రోటిని అలంకరించుకున్నాము. రోలు, రోకలి, విసురురాయి ఇవన్నీ కూడా మనకి గౌరీదేవితో సమానం అంటూ ఉంటారు కదా. సో వీటన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టేసి పువ్వులతో అలంకరించాము ఇలాగా. ఇక తాంబూలం ఇవ్వడానికి వీలుగా ఆకులు, ఒక్కలు, అరటి పండ్లు, పువ్వులు ఇవన్నీ కూడా సర్ది పెడుతున్నాం అనమాట, ఇచ్చేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ మేము మాత్రం పూలు ఉన్నాయి కదా అని చెప్పేసి అసలు రోలే కనిపించకుండా మొత్తం పూలే కనిపించేలాగా పూలతో అలంకరించాము రోటిని. అవునా ఫ్రెండ్స్, మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్లో. ఇప్పుడు పసుపు పోస్తారు కానీ రెండు పక్కల అరమట్టి మధ్యలో వైట్ పోతారు. ఇది వరకు అంతే. ఇప్పుడు ఇంక ఇవన్నీ అయితే పెట్టండి ముగ్గురు. ఇటు చూడత్త అత్త అత్తని బాగా తీయద్దు, మళ్ళీ రేపు అత్త ఎగతాలు చేయదు. అత్త బాగా పడొద్దు.